పరిశుద్ధమైన ఆలోచనలతో మంచి మనసుతో మనసులో వినాయకుడిని ఇలాంటి మంచి శ్లోకాలు పఠించడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బుద్ధి జ్ఞానం పెరుగుతుంది. విజయం వరిస్తుంది. సంపదలు పెరుగుతాయి. జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగేందుకు మనకు సానుకూల శక్తిని నింపుతాయి. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదండి, మన పెద్దవాళ్ళు చెప్పినవే. మీకు ఏ మంత్రం వస్తే ఆ మంత్రము స్మరిస్తూ ఉండండి. మంత్రాలు చాలా బాగా పనిచేస్తాయండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గజాననం భూతగణాధిసేవితం కపుత్తజంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త్రే సమస్త విఘ్న ప్రసన్నై సర్వార్జై వశ్యకరణాయ సర్వచన సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీ ఓం స్వాహ. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ఈ శ్లోకాల్లో ఏ ఒక్క శ్లోకం పఠించినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఏది కూడా మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఈ గజిబిజి జీవితంలో దైవ చింతన చాలా అవసరం. ఫోన్లు చూస్తూ చాలా టైం మనం వేస్ట్ చేస్తుంటాము. అలా కాకుండా దైవ చింతనకి రోజులో ఒక అర్ధగంట పెట్టుకున్న విశేష ఫలితాలు ఉంటాయని పెద్దలు చెప్తున్నారు.